టూల్స్. ఏఐ అందుబాటులోకి వచ్చాక రోజుకొక కొత్త ఫీచర్ బయటకు వస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతున్న సంగతి తెలిసిందే. ఏఐ ద్వారా ఈజీగా వస్తున్న ఆ ఎడిటింగ్ ఫీచర్స్కి అందరూ అట్రాక్ట్ అవుతూ తమ ఫొటోస్ని కూడా అందులో ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సేఫ్? ఏఐకి మన ఫోటో ఒకటి ఇస్తే అది మన శరీరాన్ని మొత్తాన్ని స్కాన్ చేస్తుందా? మన బాడీలోని పేగులను కూడా లెక్కబెట్టేస్తుందా? తాజాగా ఒక అమ్మాయికి ఎదురైన ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఏఐకి మన ఫొటోస్ పంపడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. ఇంతకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. గూగుల్ జెమినీకి చెందిన నానో బనానా ఏఐ టూల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజర్లను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ టూల్ వాడి తమ ఫోటోల్ని వీడియోలుగా 3D ఫోటోలుగా మార్చుకుంటున్న యూజర్లకు ఈ క్రమంలో పలుచోట్ల షాకులు తగులుతున్నాయి. తాజాగా జలక్ భవానీ అనే ఓ మహిళా ఇన్ఫ్లుయెన్సర్ తన చీరకట్టులో ఉన్న ఫోటోను నానో బనానా శారీ ట్రెండ్స్లో షేర్ చేసి మార్చమని అడిగింది. దీంతో నానో బనానా యాప్ తన చీరలో ఉన్న ఫోటోను కాస్త అందంగా మార్చిచ్చింది. ఇందులో తాను స్లీవ్లెస్గా ట్రెండీగా కనిపించడంతో ఆ మహిళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఆమె తన తాజా ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేసుకుంది. అయితే అంతలోనే ఆమెకు పెద్ద షాక్ తగిలింది. దీనికి కారణం ఏఐ ద్వారా మార్చిన తన ఫోటోలో కనిపించిన ఓ దృశ్యమే. అది ఆమె దాచుకున్న పుట్టుమచ్చ. వాస్తవానికి సదరు మహిళా ఇన్ఫ్లుయెన్సర్ నానో బనానా శారీ ట్రెండ్స్లో అప్లోడ్ చేసిన ఫోటోలో ఆమె ఎడమ చేతిపై ఉన్న ఆ పుట్టుమచ్చ కనిపించడం లేదు. కానీ ఏఐ మార్చి ఇచ్చిన ఫోటోలో మాత్రం పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఏఐ తాను షేర్ చేయని తన శరీర భాగాల్ని కూడా రీడ్ చేసినట్లు ఆమెకు అర్థమైంది. దీంతో ఆమెకు షాక్ తప్పలేదు. తన శరీరంలో అక్కడే పుట్టుమచ్చ ఉందని జెమినీ నానో బనానాకు ఎలా తెలుసని ప్రశ్నిస్తూ మరో వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చాలా భయంకరంగా ఉందని మహిళ తెలిపింది. ఇది ఎలా జరిగిందో తనకి ఇంకా అర్థం కాలేదని వెల్లడించింది. ఈ విషయం నానో బనానా యూజర్లకు చెప్పాలనిపించి షేర్ చేస్తున్నట్లు మహిళా ఇన్ఫ్లుయెన్సర్ తెలిపింది. దయచేసి సురక్షితంగా ఉండాలని కోరింది. మీరు సోషల్ మీడియా లేదా ఏ ప్లాట్ఫామ్స్లో ఏం అప్లోడ్ చేస్తున్నారో ఒక్కసారి చూసుకోవాలని కోరింది. ఇప్పుడు ఈ వీడియో ఏకంగా 7 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. జీమెయిల్ డ్రైవ్లో ఉంచిన అన్ని ఫోటోల్ని జెమినీ రీడ్ చేస్తుందని పలువురు యూజర్లు ఆమె వీడియోకు స్పందనగా చెప్తున్నారు. ఏఐ టూల్స్. ఏఐ అందుబాటులోకి వచ్చాక రోజుకొక కొత్త ఫీచర్ బయటకు వస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతున్న సంగతి తెలిసిందే. ఏఐ ద్వారా ఈజీగా వస్తున్న ఆ ఎడిటింగ్ ఫీచర్స్కి అందరూ అట్రాక్ట్ అవుతూ తమ ఫొటోస్ని కూడా అందులో ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సేఫ్? ఏఐకి మన ఫోటో ఒకటి ఇస్తే అది మన శరీరాన్ని మొత్తాన్ని స్కాన్ చేస్తుందా? మన బాడీలోని పేగులను కూడా లెక్కబెట్టేస్తుందా? తాజాగా ఒక అమ్మాయికి ఎదురైన ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఏఐకి మన ఫొటోస్ పంపడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. ఇంతకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. గూగుల్ జెమినీకి చెందిన నానో బనానా ఏఐ టూల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజర్లను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ టూల్ వాడి తమ ఫోటోల్ని వీడియోలుగా 3D ఫోటోలుగా మార్చుకుంటున్న యూజర్లకు ఈ క్రమంలో పలుచోట్ల షాకులు తగులుతున్నాయి. తాజాగా జలక్ భవానీ అనే ఓ మహిళా ఇన్ఫ్లుయెన్సర్ తన చీరకట్టులో ఉన్న ఫోటోను నానో బనానా శారీ ట్రెండ్స్లో షేర్ చేసి మార్చమని అడిగింది. దీంతో నానో బనానా యాప్ తన చీరలో ఉన్న ఫోటోను కాస్త అందంగా మార్చిచ్చింది. ఇందులో తాను స్లీవ్లెస్గా ట్రెండీగా కనిపించడంతో ఆ మహిళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఆమె తన తాజా ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేసుకుంది. అయితే అంతలోనే ఆమెకు పెద్ద షాక్ తగిలింది. దీనికి కారణం ఏఐ ద్వారా మార్చిన తన ఫోటోలో కనిపించిన ఓ దృశ్యమే. అది ఆమె దాచుకున్న పుట్టుమచ్చ. వాస్తవానికి సదరు మహిళా ఇన్ఫ్లుయెన్సర్ నానో బనానా శారీ ట్రెండ్స్లో అప్లోడ్ చేసిన ఫోటోలో ఆమె ఎడమ చేతిపై ఉన్న ఆ పుట్టుమచ్చ కనిపించడం లేదు. కానీ ఏఐ మార్చి ఇచ్చిన ఫోటోలో మాత్రం పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఏఐ తాను షేర్ చేయని తన శరీర భాగాల్ని కూడా రీడ్ చేసినట్లు ఆమెకు అర్థమైంది. దీంతో ఆమెకు షాక్ తప్పలేదు. తన శరీరంలో అక్కడే పుట్టుమచ్చ ఉందని జెమినీ నానో బనానాకు ఎలా తెలుసని ప్రశ్నిస్తూ మరో వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చాలా భయంకరంగా ఉందని మహిళ తెలిపింది. ఇది ఎలా జరిగిందో తనకి ఇంకా అర్థం కాలేదని వెల్లడించింది. ఈ విషయం నానో బనానా యూజర్లకు చెప్పాలనిపించి షేర్ చేస్తున్నట్లు మహిళా ఇన్ఫ్లుయెన్సర్ తెలిపింది. దయచేసి సురక్షితంగా ఉండాలని కోరింది. మీరు సోషల్ మీడియా లేదా ఏ ప్లాట్ఫామ్స్లో ఏం అప్లోడ్ చేస్తున్నారో ఒక్కసారి చూసుకోవాలని కోరింది. ఇప్పుడు ఈ వీడియో ఏకంగా 7 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. జీమెయిల్ డ్రైవ్లో ఉంచిన అన్ని ఫోటోల్ని జెమినీ రీడ్ చేస్తుందని పలువురు యూజర్లు ఆమె వీడియోకు స్పందనగా చెప్తున్నారు. ఏఐ టూల్స్.
ఏఐ అందుబాటులోకి వచ్చాక రోజుకొక కొత్త ఫీచర్ బయటకు వస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతున్న సంగతి తెలిసిందే. ఏఐ ద్వారా ఈజీగా వస్తున్న ఆ ఎడిటింగ్ ఫీచర్స్కి అందరూ అట్రాక్ట్ అవుతూ తమ ఫొటోస్ని కూడా అందులో ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సేఫ్? ఏఐకి మన ఫోటో ఒకటి ఇస్తే అది మన శరీరాన్ని మొత్తాన్ని స్కాన్ చేస్తుందా? మన బాడీలోని పేగులను కూడా లెక్కబెట్టేస్తుందా? తాజాగా ఒక అమ్మాయికి ఎదురైన ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఏఐకి మన ఫొటోస్ పంపడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. ఇంతకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. గూగుల్ జెమినీకి చెందిన నానో బనానా ఏఐ టూల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజర్లను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ టూల్ వాడి తమ ఫోటోల్ని వీడియోలుగా 3D ఫోటోలుగా మార్చుకుంటున్న యూజర్లకు ఈ క్రమంలో పలుచోట్ల షాకులు తగులుతున్నాయి. తాజాగా జలక్ భవానీ అనే ఓ మహిళా ఇన్ఫ్లుయెన్సర్ తన చీరకట్టులో ఉన్న ఫోటోను నానో బనానా శారీ ట్రెండ్స్లో షేర్ చేసి మార్చమని అడిగింది. దీంతో నానో బనానా యాప్ తన చీరలో ఉన్న ఫోటోను కాస్త అందంగా మార్చిచ్చింది. ఇందులో తాను స్లీవ్లెస్గా ట్రెండీగా కనిపించడంతో ఆ మహిళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఆమె తన తాజా ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేసుకుంది. అయితే అంతలోనే ఆమెకు పెద్ద షాక్ తగిలింది. దీనికి కారణం ఏఐ ద్వారా మార్చిన తన ఫోటోలో కనిపించిన ఓ దృశ్యమే. అది ఆమె దాచుకున్న పుట్టుమచ్చ. వాస్తవానికి సదరు మహిళా ఇన్ఫ్లుయెన్సర్ నానో బనానా శారీ ట్రెండ్స్లో అప్లోడ్ చేసిన ఫోటోలో ఆమె ఎడమ చేతిపై ఉన్న ఆ పుట్టుమచ్చ కనిపించడం లేదు. కానీ ఏఐ మార్చి ఇచ్చిన ఫోటోలో మాత్రం పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఏఐ తాను షేర్ చేయని తన శరీర భాగాల్ని కూడా రీడ్ చేసినట్లు ఆమెకు అర్థమైంది. దీంతో ఆమెకు షాక్ తప్పలేదు. తన శరీరంలో అక్కడే పుట్టుమచ్చ ఉందని జెమినీ నానో బనానాకు ఎలా తెలుసని ప్రశ్నిస్తూ మరో వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చాలా భయంకరంగా ఉందని మహిళ తెలిపింది. ఇది ఎలా జరిగిందో తనకి ఇంకా అర్థం కాలేదని వెల్లడించింది. ఈ విషయం నానో బనానా యూజర్లకు చెప్పాలనిపించి షేర్ చేస్తున్నట్లు మహిళా ఇన్ఫ్లుయెన్సర్ తెలిపింది. దయచేసి సురక్షితంగా ఉండాలని కోరింది. మీరు సోషల్ మీడియా లేదా ఏ ప్లాట్ఫామ్స్లో ఏం అప్లోడ్ చేస్తున్నారో ఒక్కసారి చూసుకోవాలని కోరింది. ఇప్పుడు ఈ వీడియో ఏకంగా 7 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. జీమెయిల్ డ్రైవ్లో ఉంచిన అన్ని ఫోటోల్ని జెమినీ రీడ్ చేస్తుందని పలువురు యూజర్లు ఆమె వీడియోకు స్పందనగా చెప్తున్నారు. ఏఐ టూల్స్. ఏఐ అందుబాటులోకి వచ్చాక రోజుకొక కొత్త ఫీచర్ బయటకు వస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతున్న సంగతి తెలిసిందే. ఏఐ ద్వారా ఈజీగా వస్తున్న ఆ ఎడిటింగ్ ఫీచర్స్కి అందరూ అట్రాక్ట్ అవుతూ తమ ఫొటోస్ని కూడా అందులో ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సేఫ్? ఏఐకి మన ఫోటో ఒకటి ఇస్తే అది మన శరీరాన్ని మొత్తాన్ని స్కాన్ చేస్తుందా? మన బాడీలోని పేగులను కూడా లెక్కబెట్టేస్తుందా? తాజాగా ఒక అమ్మాయికి ఎదురైన ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఏఐకి మన ఫొటోస్ పంపడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. ఇంతకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. గూగుల్ జెమినీకి చెందిన నానో బనానా ఏఐ టూల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజర్లను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ టూల్ వాడి తమ ఫోటోల్ని వీడియోలుగా 3D ఫోటోలుగా మార్చుకుంటున్న యూజర్లకు ఈ క్రమంలో పలుచోట్ల షాకులు తగులుతున్నాయి. తాజాగా జలక్ భవానీ అనే ఓ మహిళా ఇన్ఫ్లుయెన్సర్ తన చీరకట్టులో ఉన్న ఫోటోను నానో బనానా శారీ ట్రెండ్స్లో షేర్ చేసి మార్చమని అడిగింది. దీంతో నానో బనానా యాప్ తన చీరలో ఉన్న ఫోటోను కాస్త అందంగా మార్చిచ్చింది. ఇందులో తాను స్లీవ్లెస్గా ట్రెండీగా కనిపించడంతో ఆ మహిళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఆమె తన తాజా ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేసుకుంది. అయితే అంతలోనే ఆమెకు పెద్ద షాక్ తగిలింది. దీనికి కారణం ఏఐ ద్వారా మార్చిన తన ఫోటోలో కనిపించిన ఓ దృశ్యమే. అది ఆమె దాచుకున్న పుట్టుమచ్చ. వాస్తవానికి సదరు మహిళా ఇన్ఫ్లుయెన్సర్ నానో బనానా శారీ ట్రెండ్స్లో అప్లోడ్ చేసిన ఫోటోలో ఆమె ఎడమ చేతిపై ఉన్న ఆ పుట్టుమచ్చ కనిపించడం లేదు. కానీ ఏఐ మార్చి ఇచ్చిన ఫోటోలో మాత్రం పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఏఐ తాను షేర్ చేయని తన శరీర భాగాల్ని కూడా రీడ్ చేసినట్లు ఆమెకు అర్థమైంది. దీంతో ఆమెకు షాక్ తప్పలేదు. తన శరీరంలో అక్కడే పుట్టుమచ్చ ఉందని జెమినీ నానో బనానాకు ఎలా తెలుసని ప్రశ్నిస్తూ మరో వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చాలా భయంకరంగా ఉందని మహిళ తెలిపింది. ఇది ఎలా జరిగిందో తనకి ఇంకా అర్థం కాలేదని వెల్లడించింది. ఈ విషయం నానో బనానా యూజర్లకు చెప్పాలనిపించి షేర్ చేస్తున్నట్లు మహిళా ఇన్ఫ్లుయెన్సర్ తెలిపింది. దయచేసి సురక్షితంగా ఉండాలని కోరింది. మీరు సోషల్ మీడియా లేదా ఏ ప్లాట్ఫామ్స్లో ఏం అప్లోడ్ చేస్తున్నారో ఒక్కసారి చూసుకోవాలని కోరింది. ఇప్పుడు ఈ వీడియో ఏకంగా 7 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. జీమెయిల్ డ్రైవ్లో ఉంచిన అన్ని ఫోటోల్ని జెమినీ రీడ్ చేస్తుందని పలువురు యూజర్లు ఆమె వీడియోకు స్పందనగా చెప్తున్నారు.